వీ ఆర్ డీలింగ్ లూసెంట్ కెమిస్ట్రీ, అందులో చాప్టర్ 7 యాసిడ్ బేసిస్ అండ్ సాల్ట్స్. దాంట్లో సెకండ్ వీడియో ఇది. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్ అండ్ లెట్ us బిగిన్ దిస్. ఇక్కడికి అయిపోయింది యూజెస్ ఆఫ్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. లాస్ట్ వీడియోలో కూడా చూసాం. ఇది మనకు డైజెషన్లో కూడా యూజ్ అవుతుంది అనేసి. గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో కలిసి ఉంటుంది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది, అండ్ దట్ విచ్ ఈజ్ యూజ్ టు హెల్ప్ ఇన్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది అంతా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, బాత్రూమ్ క్లీనర్గా కూడా యూజ్ చేస్తుంది. రైట్ రైట్ ఇంత. అందుకే కదా మామూలుగా ఈ థమ్స్అప్ అవన్నీ చూడండి, బాత్రూంలో వేసేయండి తల తల మెరుస్తుంది, అది మీరు కడుపులోకి వేసేయండి అది కూడా అంతే అన్నట్లుగా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎస్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది గ్యాస్ట్రిక్ జ్యూసెస్లో డైజెషన్కి హెల్ప్ అవుతుంది. దిస్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ యాజ్ అ బాత్రూమ్ క్లీనర్, రిలేట్ చేసుకోవడానికి. నెక్స్ట్, గాల్వనైజేషన్కి ముందు పిక్లింగ్ ఏజెంట్ లాగా యూజ్ అవుతుందంట. గాల్వనైజేషన్ అంటే లాస్ట్ వీడియోలో చెప్పా, ఐరన్ తుప్పు పట్టకుండా, రైట్. దాంట్లో ఫస్ట్ పిక్లింగ్ ఏజెంట్గా. పిక్లింగ్ ఏజెంట్ అని అంటే క్లీన్ చేసేకి మనం అక్కడ H2SO4 HNO3 యూజ్ చేస్తాం కదా, అలాగే HCl కూడా పిక్లింగ్ ఏజెంట్ అని అంటే వాట్ డు వి సే, ముందు ఫస్ట్ ఏదైతే క్లీన్ చేసిన తర్వాత దీనికి ఇంకొకసారి కోటింగ్ ఇస్తారనమాట. ఆ పిక్లింగ్ ఏజెంటే గాల్వనైజేషన్లో HClగా HCl యూజ్ చేయబడుతుంది. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్, పిక్లింగ్ ఏజెంట్ HCl. నౌ ట్యానింగ్, లెదర్ ట్యానింగ్లో కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది యూజ్ చేయబడుతుంది. నెక్స్ట్, ఇది గుర్తుపెట్టుకోండి, లెదర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, డైయింగ్ ఇండస్ట్రీ. మళ్ళీ లెదర్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, డైయింగ్ ఇండస్ట్రీ, ఈ మూడిట్లోనూ HCl ఉపయోగపడుతుంది. సిక్స్త్ పాయింట్, బోన్స్ ద్వారా జెలటిన్ అనేది తయారు చేస్తారు. ఇది ఫుడ్, తినే ఫుడ్. బోన్స్ ద్వారా జెలటిన్ అనే ఫుడ్ని ప్రిపేర్ చేస్తారు. అది ప్రిపేర్ చేసే ప్రాసెస్లో HCl అనేది వాడతాం. ఇంతే. హెచ్ఎన్ఓ త్రీ ఎంత భయంకరమైన నిజం ఇది. హెచ్ఎన్ఓ త్రీ అని అంటే ఏంటి? నైట్రిక్ యాసిడ్, రైట్. రైట్, ఒక్క నిమిషం, రికార్డ్ అవుతుందా? యా, ఓకే. నైట్రిక్ యాసిడ్, ఈ నైట్రిక్ యాసిడ్ ఏంటి, ఎక్కడుంది? నైట్రిక్ యాసిడ్, దీని యూజెస్ ఏమేమి ఉన్నాయంటే 7 పాయింట్లు ఉన్నాయి. 7 పాయింట్లు ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాం. రైట్, అమోనియం నైట్రేట్ అనేది ఉంటుంది. అమోనియం నైట్రేట్, దీని ఫార్ములాస్ అన్ని మనం ఒక క్లాస్లో నీట్గా కూర్చొని డిస్కస్ చేద్దాం, రైట్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినా కూడా NH4N ఇవన్నీ చెప్తా, NH4N అవన్నీ అవసరం లేదు. ఇప్పటికీ మనకి ఇది కెమికల్ ఫార్ములా ఏంటి అని చూస్తే ఇది పాయింట్ లాజిక్ మిస్ చేస్తాం. సో కెమికల్ ఫార్ములాస్ అండ్ దాని యొక్క వాట్ ఇస్ కెమికల్ నేమ్స్ ఏంటనేసి మనం డీటెయిల్గా కొన్ని వీడియోస్లో డిస్కస్ చేద్దాం. బట్ ఇట్ ఈస్ నాట్ దాట్ ఇంపార్టెంట్ హియర్ ఏంటి, HNO3 ఎక్కడ యూజ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అమోనియం నైట్రేట్ అనేది ప్రిపేర్ చేయడానికి మనకు HNO3 అనేది యూజ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో కూడా NH3 ఉంటుంది, రైట్. నైట్రేట్, అంతే. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ లైక్ అమోనియం నైట్రేట్ మ్యానుఫ్యాక్చర్ చేసేకి నైట్రిక్ యాసిడ్ అనేది యూజ్ చేయబడుతుంది. నౌ ఎక్స్ప్లోజివ్స్ ఇంపార్టెంట్. ఎట్లయితే క్లోరిన్ అనేది లెదర్, టెక్స్టైల్, డైయింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తామో అట్లా నైట్రిక్ యాసిడ్ అనేది డైనమైట్స్, బాంబులు పిలిచే దాంట్లో, బాంబులు తయారీలో యూజ్ అవుతుంది. లైక్ ఎక్స్ప్లోజివ్స్ లైక్ TNT, TNB, పిక్రిక్ యాసిడ్ అండ్ డైనమైట్, ఇవి ఇంపార్టెంట్ అవుతాయి, రైట్. TNT అంటే ట్రైనైట్రో టౌలిన్, TNB అంటే ట్రైనైట్రో బెంజిన్, రైట్. ఈ పిక్రిక్ యాసిడ్ అంటే ట్రైనైట్రో ఫెనాల్, రైట్. అంతా ఈ పిక్రిక్ యాసిడ్ అండ్ ఫెనాల్, P4P. నౌ ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఎట్లా గుర్తుంటుంది, ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అమోనియం నైట్రేట్లో కూడా యూజ్ అవుతుంది అనేసి. నెక్స్ట్ ఈ రెండు కూడా గుర్తుంటాయి. డైనమైట్ అంటే నైట్రోగ్లిసరిన్, గుర్తుపెట్టుకోండి, డైనమైట్ అంటే నైట్రోగ్లిజరిన్, రైట్. ఒకేసారి ఒక టాపిక్కే మనం డిస్కస్ చేయొచ్చు, రైట్. నైట్రోగ్లిజరిన్ కెమికల్ ఫార్ములా చదవచ్చు, లేదా దాని యూజెస్ ఏం చదవచ్చు. ఫస్ట్ పాయింట్ ఎట్లున్నది అట్లా లూసెంట్ కెమిస్ట్రీని చదివేద్దాం. తర్వాత ఎట్లా దీన్ని మాడిఫై చేయాలి, ఇది ఏంది అనేది మళ్ళీ మాట్లాడదాం. డైనమైట్ అంటే నైట్రోగ్లిజరిన్, రైట్. TNB ట్రైనైట్రోబెంజిన్, ట్రైనైట్రోఫినాల్, ట్రైనైట్రోటౌలిన్, ఈ 4 ఎక్స్ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో HNO3 నైట్రిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. ఇంతవరకు ఓకే. నైట్రిక్ అని అంటే నైట్రేట్స్ కూడా ఫామ్ అవుతుంది, కాబట్టి సాయిల్లో నైట్రేట్స్ కూడా ఫామ్ అవుతుంది. సాయిల్లో కలిసాక నైట్రేట్స్ అనేవి ఫామ్ అవుతుంది, రైట్. అండ్ ఇక్కడ చూడండి, నైట్రేట్స్ ఆఫ్ సాయిల్, ఫస్ట్ ఎప్పుడైతే వానలు కురుస్తాయో గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ వాన ఎప్పుడైతే కురుస్తుందో అందులో నైట్రోజన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే నైట్రిక్ యాసిడ్ ఉంటుంది. మొదటి వర్షం ఎప్పుడైతే కురుస్తుందో అందులో నైట్రిక్ యాసిడ్ ఉంటుంది, అంత. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్, డైస్ అండ్ డ్రగ్స్, డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్లో కూడా నైట్రిక్ యాసిడ్ అనేది యూజ్ అయిపోతుంది, ఓకే. ఇక్కడ చూడండి, డైస్లో నైట్రిక్ యాసిడ్ ఉంది. ఇలాగే అడిగేది, డైస్లో
క్లోరిన్ కూడా ఉంది, హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ రెండు యూజ్ చేయబడే కామన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆర్ డైయింగ్ ఇండస్ట్రీలో, అంతవరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే దీనికి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. వాట్ ఈస్ దట్? బ్యాటరీస్. బ్యాటరీస్లో యూజ్ చేసే యాసిడ్ ఇస్ సల్ఫ్యూరిక్ యాసిడ్, రైట్? లెడ్ బ్యాటరీస్, ఓకే. లెడ్ స్టోరేజ్ ఇన్ బ్యాటరీ, బ్యాటరీలో లెడ్ స్టోర్ అవ్వడానికి యూజ్ అయ్యే యాసిడే సల్ఫ్యూరిక్ యాసిడ్. నౌ ఇది ఇంపార్టెంట్ చూడండి, ఏదైతే ఫస్ట్ చదివామో వాట్ ఇస్ దిస్ HCl, హెచ్సిఎల్ని మనము మ్యానుఫ్యాక్చర్ చేయడానికి H2SO4 యూజ్ అవుతుంది. హెచ్సిఎల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు వాట్ ఇస్ దిస్ H2SO4 యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ ఇస్తా, వాట్ ఈజ్ దిస్ ఆలం? అండ్ ఈ ఆలం అనేది నా కెమికల్ ఫార్ములా వద్దు, ఈ ఆలం ఏంటి అనేసి మీరు డిస్క్రిప్షన్ ఇవ్వగలుగుతున్నారు అంటే దాట్ ఈస్ వాట్ వేర్ యువర్ జెన్యునిటీ లైస్. మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేసి కూడా వదిలేయచ్చు, నేనేం ఫీల్ గాను. కానీ మీరు ఎవరు అనేది స్టాండ్ అవుట్ అవ్వడానికి నాకు తెలుస్తుంది. దిస్ ఇస్ ఆల్ అ మ్యాటర్ ఆఫ్ 30 seconds. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఆలంలో H2SO4 ఉంది, ఆలంలో H2SO4 ఉంది. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫర్టిలైజర్స్, డ్రగ్స్, డిటర్జెంట్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ కూడా. ఎక్స్ప్లోజివ్స్లో నైట్రిక్ యాసిడే కాదు, సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాడు ఎక్స్ప్లోజివ్స్, రైట్? డ్రగ్స్లో కూడా అంతే, డ్రగ్స్ అనేటివి నైట్రిక్ యాసిడే కాదు, సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాడు, రైట్? ఫర్టిలైజర్స్ లైక్ అమ్మోనియం నైట్రేట్లో అమ్మోనియం నైట్రేట్లోనే నైట్రిక్ యాసిడ్ యూజ్ అవుతుంది. అలాగే ఫర్టిలైజర్స్, ఇంకొన్ని ఫర్టిలైజర్స్లో H2SO4 కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాడు. సిమిలారిటీస్, రైట్? డిటర్జెంట్లో కూడా H2SO4 యూజ్ అవుతుందని చెప్తున్నాడు. బ్యాటరీ, లెడ్ స్టోరేజ్ ఇన్ బ్యాటరీ ఎట్లయితే ఉంటుందో కార్ బ్యాటరీలో కూడా వాట్ ఇస్ దిస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ అవుతుంది, రైట్? ఓకే. యప్, ఒక్క నిమిషం. యప్. నెక్స్ట్ బోరిక్ యాసిడ్ అనేది యాంటీసెప్టిక్, గుర్తుపెట్టుకోండి. A for B, బోరిక్, యాంటీ బోరింగ్, యాంటీసెప్టిక్ ఈజ్ బోరిక్ యాసిడ్. నౌ బోరిక్ యాసిడ్ ఇంకొక దాంట్లో కూడా యూజ్ చేయబడుతుందండి. డూ కమెంట్ ఇన్ ద చాట్ బాక్స్. అగైన్ నేను కొద్దిగా ఎక్కువ హోంవర్క్ ఇస్తున్నాను అనుకోవద్దు, దిస్ ఇస్ ఆల్ ఫర్ అవర్ వాట్ ఇస్ దిస్ ఇంటరాక్షన్. యూజెస్ ఆఫ్ ఫాస్ఫారిక్ యాసిడ్. అండ్ మీరు ఇంకో డైరెక్ట్గా మనం వాట్ ఇస్ దిస్ ఆన్లైన్ ఉంది కాబట్టి సరిపోయింది, కానీ ఆఫ్లైన్లో ఉంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేసేవాడిని. ఫాస్ఫారిక్ యాసిడ్, అగైన్ లైటర్ నోట్. కాల్షియం సాల్ట్ అనేది వాట్ ఇస్ దిస్ మన బోన్స్ని ఏంది? ఓకే, ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది బోన్ తయారీలో యూజ్ అయిపోతుంది. కాల్షియం సాల్ట్ మేక్స్ అవర్ బోన్స్ అంట, అందులో ఆ కాల్షియం సాల్ట్ బోన్స్ తయారీలో మనకు ఫాస్ఫారిక్ యాసిడ్ అనేది యూజ్ చేయబడుతుంది. మోర్ ఓవర్ ఫాస్ఫాటిక్ ఫర్టిలైజర్స్ ఉంటాయి, మీకు తెలిసిందే ఫర్టిలైజర్స్లో ఫాస్ఫరస్ ఎంత ఇంపార్టెన్స్ అనేది, రైట్? ఆ ఫర్టిలైజర్స్ కింద ఉంది ఈ లూసెంట్ కెమిస్ట్రీలో, అక్కడ వచ్చినప్పుడు మాట్లాడతా. ఫాస్ఫాటిక్ ఫర్టిలైజర్స్ అనేటివి ఫాస్ఫారిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ PO4 3- ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఎనర్జీ ఫర్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ అవర్ బాడీ. మామూలుగా లేదు. PO4 to the power of -3. -3 అంటే -3 ఎలక్ట్రాన్స్. అగైన్ మీరు ఆక్సిడేషన్ స్టేట్ చూసుకుంటే ఆక్సిజన్ ఇక్కడ ఉంటుంది, దీని 8 ఉంటాయి. పొటాషియం చూసుకోండి, పొటాషియం 15 ఉంటుంది. దీనిది మీరు లాస్ట్ వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది. PO4-3 అనేది ఎనర్జీ ప్రొవైడ్ చేస్తుందంట. ఫర్ వాట్? ఫర్ కెమికల్ రియాక్షన్స్ దట్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్సైడ్ అవర్ బాడీ, రైట్? దట్స్ ఇట్. PO4-3 ఇది ఫాస్ఫారిక్ యాసిడ్, మన బాడీ గురించి వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ అయిపోతుంది, రైట్? బాడీలో ఉండే బోన్స్ కాల్షియం సాల్ట్ ఫామ్ చేసేటప్పుడు కూడా ఇదే యూజ్ అవుతుంది. ఫాస్ఫాటిక్ ఫర్టిలైజర్స్ కూడా ఇదే యూజ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఫాస్ఫరస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆస్కార్బిక్ యాసిడ్. ఆస్కార్బిక్ యాసిడ్ అనేది మనకు వాట్ ఇస్ దిస్ విటమిన్ సిలో ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది సిలోనే, కానీ సిట్రిక్ యాసిడ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ ఫ్లేవరింగ్ ఏజెంట్ అండ్ ఆల్సో యాజ్ అ ఫుడ్ ప్రిజర్వేటివ్. ప్రిజర్వేటివ్ అని ఏంటంటే ఫుడ్ని దాచేకి ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి యూజ్ అయ్యే ఎలిమెంట్. ఫుడ్ ప్రిజర్వేటివ్గా అండ్ ఫుడ్ ఫ్లేవరింగ్ ఏజెంట్గా కూడా సిట్రిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. అసిటిక్ యాసిడ్ ఇప్పుడే చూసాం, ఈ రెండు అంతే. సిట్రిక్ యాసిడ్ అండ్ అసిటిక్ యాసిడ్ రెండు ఫ్లేవరింగ్ ఏజెంట్ అండ్ ఫుడ్ ప్రిజర్వేటివ్గా యూజ్ చేయబడతాయి. ఆస్కార్బిక్ యాసిడ్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి, రైట్? అన్నట్టుగా ఇచ్చాడు. యూజెస్ ఆఫ్ ఆస్కార్బిక్ యాసిడ్ ఇస్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ సి. ఓకే, మెయిన్ కాదు. ఓకే, యూజెస్ ఆఫ్ టార్టారిక్ యాసిడ్ అగైన్ ఇది పికిల్స్లో యూజ్ చేయబడుతుంది, ఫస్ట్ పాయింట్. రెండోది బేకింగ్ పౌడర్లో ఒక కాంపోనెంట్, రైట్? సోడియం బైకార్బోనేట్ ప్లస్ టార్టారిక్ యాసిడ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే బేకింగ్ పౌడర్ గురించి కింద మళ్ళీ ఇచ్చాడు, అప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తాం. టార్టారిక్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ అ సోరింగ్ ఏజెంట్ ఇన్ పికిల్స్లో పికిల్స్ చేయడానికి వాడబడుతుంది.
ఓకే. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి అనంటే బేకింగ్ పౌడర్‌లో ఒక కాంపోనెంట్ ఇది. బేకింగ్ పౌడర్‌లో ఒక కాంపోనెంట్. బేకింగ్ పౌడర్ ఈస్ సోడియం బైకార్బోనేట్ ప్లస్ టార్టారిక్ యాసిడ్. రైట్. ఐ థింక్ 10 మినిట్స్ అప్పుడే అయిపోయిందా? ఒరేయ్! ఎంత ఫాస్ట్‌గా అయిపోతుందండి అసలు. అసలు మీరు చూడండి నేనేమన్నా అంటే స్లోగా చెప్తున్నానా అనుకుంటే అదీలే. రైట్. ఆ! బేసిస్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. బట్ యెస్ కెమిస్ట్రీ ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి. అస్సలు మర్చిపోవద్దు. అస్సలు మీరు మిస్ అవ్వాల్సిన వీడియోసే కాదు. దిస్ ఈస్ ఇట్. లెట్ మీ మీట్ యూ ఇన్ ది గుడ్ వాట్ ఈస్ నెక్స్ట్ లెసన్. గుడ్ డే. బై బై.